హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలండి. ఇవి చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా బాగుంటాయండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయి. మనకి పిల్లలు కూడా ఇవి చాలా ఇష్టంగా తింటారండి. ఇవి చాక్లెట్స్ లాగా చాలా బాగుంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇవి ఇలా చేయిగా మిగిలిన పాకంతో కూడా నేను ఇవి నువ్వుండలు చేశానండి. ఆ నువ్వుండలు కూడా బెల్లం కొంచెం కింద మిగిలిగా దాంతో చేశాను. ఇది కూడా ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ముందుగా దీనికోసము 1 కేజీ గోధుమ పిండి, 1 అర కేజీ కరాచీ నూక, 1 అర కేజీ మైదా అండి, 1 కేజీ బెల్లం. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. కొన్ని ఇలాచీలు. ఇప్పుడు వీటితో మనం ఎలా చేయాలో చూద్దాము. ఒక పళ్ళెం ఒకటి తీసుకొని ఇందులోకి కేజీ పిండి కూడా ఇందులో వేసేద్దామండి. మొత్తం పిండి అంతా కూడా ఇందులో వేసేద్దాము. తర్వాత ఈ అర కేజీ మైదా కూడా ఇందులో మొత్తం అంతా కూడా వేయాలండి. ఆ తర్వాత అర కేజీ బొంబాయి రవ్వ. ఈ మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక అర చెంచా వరకు సాల్ట్ వేద్దామండి. ఇలా మొత్తం సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులోకి ఒక 250 ml ఆఫ్ ఆయిల్ వేద్దామండి. ఈ ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆ పిండిలో వేసి కలిపేద్దాము. మొత్తం అంతా కూడా ఇందులో పోసేద్దామండి. ఇప్పుడు ఇది బాగా వేడిగా ఉంటుంది కదండి. ఒక చెంచా ఒకటి తీసుకొని దీంతో ఈ గరిటెతో ఇలా మొత్తం అంతా కూడా కలుపుకుందాము. మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకుందామండి. చాలా వేడిగా ఉంటుందండి ఇది. బాగా ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఇలానే ఉంచేసి దీని తర్వాత చేత్తో ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకుంటూ మ్యాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు దీన్ని మనం వాటర్ పోసి పిండి అంతా ఒక ఫైన్ డవ్ కింద తయారు చేసుకోవాలి. కొంచెంగా వాటర్ పోస్తూ మొత్తం అంతా కూడా ఒక ఫైన్ డవ్ కింద తయారు చేసుకోవాలండి. ఇలాంటి ఒక గ్లాస్తో నాకు ఎంత వాటర్ పడుతుందో మీకు నేను ఇదంతా కూడా కలిపిన తర్వాత ఎంత వాటర్ అయిందో మీకు నేను చెప్తానండి. ఇప్పుడు నేను ఇదే గ్లాస్తో మొత్తం అంతా కూడా కొంచెంగా వాటర్ పోస్తూ కలుపుతున్నానండి. ఇది మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ కొంచెంగా కలుపుకోవాలి. ఇది ఒక 1/2 కిలో గ్లాస్ అండి. ఈ గ్లాస్తో మొత్తం వాటర్ తీసుకున్నాను నేను. ఇదంతా మొత్తం ఎంత అయిందో నేను మీకు తర్వాత చెప్తాను కలిపిన తర్వాత. ఇలా మొత్తం అంతా కూడా సెమీ సాఫ్ట్గా మొత్తం అంతా పిండి కలుపుకోవాలండి. ఇలా కొంచెంగా వేస్తూ మొత్తం అంతా పిండి అంతా కూడా చాలా స్మూత్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక ఫైన్ డవ్ కింద తయారు చేసుకోవాలండి దీన్ని. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక వెట్ క్లాత్ తీసుకొని ఇలా స్మూత్గా ఉండాలండి పిండి అంతా కూడా. ఇప్పుడు దీన్ని ఒక వెట్ క్లాత్ తీసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి. ఇలా ఒక క్లాత్ని దీనిపై కప్పి ఒక పక్కన పెట్టుకుందాము. ఈలోగా మనం పాకం పట్టుకుందామండి గవ్వల కోసము. ఇలా ఒక బెల్లం, నేను కేజీ బెల్లం తీసుకున్నానండి. ఈ బెల్లం చాలా స్మూత్గా చాలా బాగుంది. ఇలా చేత్తోనే కట్ అయిపోతుంది. సో ఇలా ఇదంతా కూడా మొత్తం అంతా చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి ఈ బెల్లం అంతా కూడా ఇందులోకి వేసేద్దామండి. మొత్తం అంతా ఈ బెల్లాన్ని అంతా కూడా బాగా కరగబెట్టుకొని తర్వాత దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకుందాము. ఎప్పుడు కూడా బెల్లం మనం ఒకసారి కరగబెట్టుకుని ఫిల్టర్ చేసుకోవాలండి. ఎందుకంటే అందులో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఫిల్టర్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఈ బెల్లం మాత్రం చాలా శుభ్రంగా చాలా బాగుందండి. సో ఇలా దీన్ని అంతా కూడా మెల్ట్ చేసుకుని దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాము. ఫిల్టర్ అయిన తర్వాత మళ్ళీ అదే డేక్షా స్టవ్ మీద పెట్టి దాంట్లోకి మళ్ళీ పాకం అంతా కూడా అందులో వేసేద్దామండి. ఇప్పుడు నేను ఒక 20 యాలక్కాయలు తీసుకున్నానండి. వాటి నుంచి పైనంతా కూడా తొక్కలు తీసేసి దాన్ని ఒక 50 గ్రామ్స్ షుగర్లో ఈ యాలక్కాయలు వేసి నేను మిక్సీ పెట్టుకున్నాను. ఈ విధంగా మిక్సీ కొట్టుకున్న పౌడర్ని ఇప్పుడు మనం స్టవ్ పై పెట్టిన ఈ బెల్లం పాకంలో ఒక 3 స్పూన్స్ వేసుకుందామండి. ఎందుకంటే ఈ బెల్లం పాకం అంతా కూడా పాకం అవుతున్నప్పుడు ఇందులో షుగర్ వేస్తే అది మనకి పేస్ట్లో అవ్వకుండా గవ్వల్లో కలిపినప్పుడు కూడా చాలా పొడిగా వస్తాయండి. అందుకే నేను షుగర్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను యాలక్కాయల పొడిలోకి. అందుకు నేను 3 స్పూన్స్ వేసానండి. ఈ విధంగా 3 స్పూన్స్ వేసుకుంటే మనకు గవ్వలు కూడా చాలా బాగా వస్తాయండి. అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా మెల్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఈ పిండిని ఒకసారి చేత్తో బాగా మ్యాష్ చేసి ఇప్పుడు ముందుగా మనం గవ్వలు తయారు చేసుకుందామండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒక్కొక్క పోర్షన్ కింద తీసుకొని దీన్ని ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనం గవ్వలు చేసుకుందాము. దీన్ని చేత్తో ఈ విధంగా ఒత్తుతూ ఈ పొడవుగా ఇలా తయారు చేసుకొని
అన్నీ ఒకే సైజు వచ్చేలాగా మనం కట్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు గవ్వల కోసం. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఇలా చేత్తో ఒత్తుకొని దీని తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కల కింద మనం చేత్తో తీసుకుందామండి. అన్ని పీసెస్ ఒకేలా రావడం కోసం మనం ఈ ఫింగర్తోని మనం 1 ఇంచు తీసుకుందామండి. ప్రతిదీ కూడా ఇలా మెజర్ చేసుకుంటూ 1 ఇంచుగా మొత్తం అన్నీ కట్ చేసుకుంటే మొత్తం అన్నీ ఒకే సైజులో వస్తాయండి. ఇవి ఇలా మొత్తం అన్నీ కూడా సెపరేట్ చేసేసుకుని దీన్ని ఇప్పుడు మనం ఒక బాల్స్ లాగా తయారు చేసుకుందాము. ఇవన్నీ కూడా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా తీసుకొని ముందు కొన్ని పక్కన పెట్టుకుందాము. ఇదే విధంగా మళ్ళీ ఇంకో పోర్షన్ తీసుకొని ఇలానే చేసుకుంటూ పక్కన పెట్టుకుందామండి. మొత్తం అన్ని ఈ విధంగా చేసిన తర్వాత వీటిని అన్నింటినీ కూడా ఇలా సెపరేట్ చేసేసుకుందాము. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఇలా ఒక్కొక్కటిగా బాల్స్ కింద చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ విధంగా పక్కన పెట్టుకొని ఇప్పుడు దీంతో మనం గవ్వలు చేసుకుందాము. ఇలా ఒక 2 సెపరేట్ బాల్స్ కింద వేరేగా పక్కన పెట్టుకొని దీన్ని మళ్ళీ వెట్ క్లాత్తో కవర్ చేసుకోవాలండి. ఇది విడిగా ఇలా ఉంచకూడదు, పిండి అంతా కూడా డ్రై అయిపోతుంది. సో ఈ విధంగా ఒక క్లాత్, వెట్ క్లాత్ మళ్ళీ దానిపై వేసి మొత్తం అంతా కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వీటితో మనం గవ్వలు చేసుకుందామండి. ఇలాంటి గవ్వల చెక్కలు ఎక్కడ పడితే మనకు అక్కడ చాలా ఈజీగానే దొరుకుతాయండి. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. కాకపోతే ఆన్లైన్లో చాలా కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయండి. నాకు 270 రూపీస్ కాస్ట్ కనిపించింది ఆన్లైన్లో, కానీ బయట అయితే మనకి 60 రూపీస్ కూడా వచ్చేస్తాయండి. ఇవి ఈజీగానే దొరుకుతాయి. సో ఈ విధంగా ఇలా ఒత్తుకుంటూ బాల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఒత్తుకోవాలండి. మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మొత్తం అన్నీ కూడా మనం ఆల్రెడీ రెడీ చేసుకుని బాల్స్ పెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగా ఇవన్నీ కూడా ఇలా ఒత్తేసుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా ఇలా మొత్తం అన్నీ చేసుకొని వీటన్నింటినీ కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఒక పేపర్ లాగా కింద ఏదైనా వేసి ఆ పేపర్ మీద మొత్తం ఈ గవ్వలన్నీ కూడా దాని మీద ఇలా పేర్చుకుందామండి. ఇవి కొంచెం డ్రై అయిపోయినా కూడా ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి, మంచిగా అవుతాయి గవ్వలు. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి మనకి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని వేసుకుందామండి. మనం త్వరగా పోర్షన్స్ అన్నీ వేసే గవ్వలన్నీ కూడా ఫ్రై అవ్వడానికి మనం ఎంత ఆయిల్ తీసుకోగలిగితే అంత తీసుకొని దీన్ని కొంచెం హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఈ గవ్వలన్నీ కూడా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఈ ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదండి. ఒక 2 నిమిషాలంతా అలా కుక్ అయిన తర్వాత అప్పుడు స్లోగా వాటిని కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా వీటన్నింటినీ కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలంటే మొత్తం అంతా కలుపుతూనే వీటిని ఫ్రై చేసుకోవాలండి. మొత్తం అంతా ఇలా కలర్ మళ్ళీ సగం కలపకపోతే సగం ఒక కలర్ సగం అలా వచ్చేస్తాయండి. మనం కలుపుతూనే దగ్గరుండి వాటిని జాగ్రత్తగా కలుపుతూ మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అవ్వగానే తీసేసుకోవాలండి. కలర్ ఎక్కువ చేంజ్ అవ్వకూడదు. ఇలా ఉన్నప్పుడే తీస్తేనే అవి మళ్ళీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. అవి కొంచెం లైట్ కలర్ వచ్చినప్పుడే మనం తీసేసుకోవాలి. కలర్ ఇలా ఉన్నప్పుడే మొత్తం అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా తీసుకుంటూ మళ్ళీ వేరే పోర్షన్ దాంట్లో వేస్తూ ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకొని ఈ గవ్వలు మనం కడాయిలోకి వేస్తున్నప్పుడు వేసిన వెంటనే కొంచెం స్టవ్ని హైలో పెట్టుకోవాలండి. కొంచెం సేపు అవి ఒక్క నిమిషం అలా వేగిన తర్వాత మళ్ళీ దాన్ని వేగిపోయిన తర్వాత ఆ మంటని స్లోలో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొంచెం సిమ్ పెడుతూ మళ్ళీ అవి వేగుతూ ఉన్నప్పుడు మళ్ళీ హైలో పెట్టుకుంటూ అలా మనం చూసుకుంటూ కొంచెం హై స్లో పెట్టుకుంటూ కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఈవెన్గా కూడా ఫ్రై అవుతాయి. ఈ విధంగా మొత్తం గవ్వలన్నీ కూడా మనం జాగ్రత్తగా మొత్తం అన్నీ ఒకే కలర్ వచ్చేలాగా ఈవెన్గా మొత్తం దగ్గరుండి కలుపుతూ మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసిన గవ్వలన్నింటినీ కూడా ఒక బౌల్లోకి మొత్తం అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి అన్నీ కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం పాకంలో వేద్దామండి. ఇందాక మనం కరగబెట్టి పెట్టిన బెల్లం పాకాన్ని ఇప్పుడు మనం పాకం కింద రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఈ గవ్వలను ఒక పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం పాకం కరెక్ట్గా గవ్వలు వేయడానికి ఏ విధమైన పాకం కావాలో ఇప్పుడు మనం పాకం పట్టుకుందామండి. ఇప్పుడు ఇది మెయిన్ స్టెప్ అండి. గవ్వలు చాలా పొడిగా రావాలంటే మనం పాకం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి వాటికి లోపల లైట్గా జ్యూసీగా ఉండి గవ్వలు పర్ఫెక్ట్గా పైన అతుక్కోకుండా రావడానికి కూడా ఇది మెయిన్ స్టెప్ అండి. ఈ విధంగా దీన్ని బాగా కలిపి ఇలా మొత్తం అంతా నొరగల కింద పైకి వచ్చి పాకం ముదురుతూ ఉన్నప్పుడు ఒక బౌల్లో వేసి చెక్ చేసుకుందామండి.
ఇలా బౌల్లో వేసిన వెంటనే ఇలా పాకం అంతా లూజ్గా వదిలేస్తే పాకం ఇంకా రెడీ కానట్టండి. ఇది అంతా కూడా వాటర్లోకి లైట్గా వదిలేస్తుంది. ఈ విధంగా వదలకూడదండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ దాన్ని బాగా ఒకసారి అలా కుక్ చేద్దాము. ఎగ్జాక్ట్గా 2 మినిట్స్ తర్వాత మళ్ళీ దీన్ని చెక్ చేద్దామండి. ఆ స్టెప్ నుంచి ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే మీకు పాకం మంచిగా వస్తుందండి. తర్వాత దాన్ని మళ్ళీ ఈ బౌల్లో వేసి మళ్ళీ చెక్ చేసుకుందాము. ఇందాక మనం చూసిన కన్సిస్టెన్సీకి మళ్ళీ స్టెప్లో మళ్ళీ వేస్తున్నానండి. ఇలా వేసినప్పుడు ఇది పాకం ఉండకట్టకూడదు, అలా అని లూజ్గా వదలకూడదండి. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. సో దీన్ని అలా ఉన్నప్పుడు ఒక్క నిమిషం దాన్ని అలా కుక్ చేసి వదిలేసి ఇప్పుడు ఇందులోకి మనం ఆ గవ్వలన్నీ వేసుకుందాము. ఈ గవ్వలు వేయడానికి ముందు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం ఒక చెంచా సాల్ట్ వేసుకుందాం ఇందులోకి. ఇది టేస్ట్ పాకంలోకి వేస్తే చాలా బాగుంటాయండి గవ్వలు. కొంచెం స్వీట్ బెల్లం స్వీట్కైనా కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి. సో ఈ విధంగా వేసి సాల్ట్ అంతా కూడా బాగా కలిపేసి ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వల్ని ఇందులోకి వేసేద్దామండి. ఈ పాకంలోకి ముందు డోస్లో ఎన్ని వేయగలిగితే అన్ని నిండేలాగా వేసుకుందామండి పూర్తిగా. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఇందులో ఎంతవరకు వేయగలమో ములిగే వరకు వేసేసి మిగతాయి పక్కన పెట్టుకుందాము. ఇలా ఈ పాకం అంతా కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లోకి ఇలా ఒక 5 నిమిషాలు ఒక్కసారి మొత్తం అంతా కలిపేసి దీన్ని ఇలా వదిలేద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. మొత్తం ఇదే విధంగా మొత్తం కూడా ఈ గవ్వలన్నీ తీసేసి మళ్ళీ మిగిలిన మొత్తం గవ్వలు మనం తీసుకున్న ఎగ్జాక్ట్గా కేజీ బెల్లం కూడా మనం తీసుకున్న 2 కేజీ పిండికి గవ్వలకి కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ వేరే పోర్షన్ అలాగా నాకు 3 పోర్షన్స్ వరకు ఇలా అయినాయండి. ఇలా గవ్వలన్నీ కూడా మళ్ళీ వేసి మళ్ళీ అదే విధంగా ఒక 5 నిమిషాలు మళ్ళీ అదే పాకంలో నుంచి తీసేయాలి. మళ్ళీ చివరిన మొత్తం అన్నీ కూడా గవ్వలన్నీ వేసేసానండి. ఎగ్జాక్ట్గా మనకి ఏ విధంగా పాకం కూడా ఎక్స్ట్రాగా మిగలకుండా మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిపి ఇందులో ఇంకో 5 మినిట్స్ ఉంచేసి దీన్ని ఒక ప్లేట్లో కిందకి తీసినట్లనే మొత్తం అన్నీ కూడా ఒక పక్కకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ విధంగా ఒక 7 to 8 అవర్స్ అలా వదిలేస్తే ఓవర్ నైట్ కానీ అలా ఉంచేస్తే అవి మొత్తానికి ఇలా పొడి పొడిగా అయిపోతాయండి. చాలా బాగా చక్కగా అసలు చేతికి కూడా అంటుకోకుండా చాలా బాగా పొడి పొడిగా అవుతాయి. సో ఇవి నాకు ఇప్పుడు మొత్తం కూడా 4 కేజీల వరకు వచ్చాయండి దగ్గర. సో ఇవి చాలా ఫ్రెష్గా ఒక 1 మంత్ కూడా అసలు పాడవకుండా ఇలానే ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా మొత్తం అన్నీ కూడా ఒక 8 కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇవన్నీ కూడా ఈ విధంగా మొత్తం అన్ని గవ్వలు తీసేసిన తర్వాత కింద చాలా కొంచెంగా మనకి బెల్లం మిగులుతుందండి. ఈ కొంచాన్ని కూడా మనము నువ్వులుండల కింద చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇది కూడా మనకి వేస్ట్ ఏమీ అవ్వదండి. ఈ పాకానికి నాకు ఒక 100 గ్రామ్స్ నువ్వులు సరిపోయాయండి. ఈ 100 గ్రామ్స్ నువ్వులను కూడా లైట్గా రోస్ట్ చేసుకొని మొత్తం అన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ పాకాన్నంతా కూడా మొత్తం అంతా కూడా ఇలా ఒక స్పూన్తో మొత్తం అంతా కలెక్ట్ చేసుకొని ఇందాక మనం పాకం పట్టుకున్న డేక్షాలోనే ఈ కలెక్ట్ చేసిన పాకం అంతా కూడా ఇందులో వేసేసి మెల్ట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇది కొంచెం మెల్ట్ అవుతూ ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నువ్వులన్నీ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మొత్తం ఈ నువ్వులంతటికి కూడా బెల్లం అంతా బాగా పట్టేలాగా మొత్తం అంతా కూడా ఇందులో వేసి కలుపుకుందామండి. ఇదే విధంగా నువ్వులతో మొత్తం అంతా కూడా ఇలా కలుపుతూ ఉండగా మొత్తం బెల్లం అంతా కూడా ఈ నువ్వులకి పట్టేసుకుంటుందండి. ఈ విధంగా బెల్లం పాకం అంతా కూడా నువ్వులకి మొత్తం అంతా పట్టుకునేలాగా ఇలా మొత్తం అంతా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఉండల కింద చుట్టుకుందాము. ఇలా లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని ఉండలు చుట్టేసుకుందామండి. మనకు చాలా బాగుంటాయి నువ్వులు కూడా ఇలా కలిసిన పిండిని చేసుకోవడం. సో ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా ఉండల కింద చుట్టేసుకుందామండి. ఇవి లైట్గా వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ కూడా నేను ఉండల కింద చుట్టుకున్నాను. ఇవి నాకు 15 ఉండల వరకు వచ్చినాయండి ఆ బెల్లంతో. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది కదండి. ఇలా మిగిలిన బెల్లాన్ని మనం ఇలా చుట్టుకోవచ్చు. ఇంతేనండి, ఇవి మన బెల్లం గవ్వలు. ఇవి మిగిలిగా మనం చేసిన నువ్వుండలు ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచివండి. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. ఇంతేనండి, మన ఈ గవ్వల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.